ఇప్పుడు ఈ బాక్స్ చూసి ప్రమోషనల్ వీడియో అనుకోకండి, అలాంటిది ఏం లేదు. సో క్రియాటిన్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చెప్దాం అనుకుంటున్నా. సో ఎవరైతే జిమ్ రీసెంట్గా స్టార్ట్ చేశారో వాళ్ళకి డౌట్ ఉంటుంది, క్రియాటిన్ తీసుకోవాలా లేదా, ఇది సేఫా కాదా అని మస్తు డౌట్లు ఉంటాయి. సో క్లియర్గా చెప్తున్నా, నేనైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను 2 years నుంచి వాడినా క్రియాటిన్. సో వాడినాక మంచి రిజల్ట్స్ అయితే చూసిన, మంచి ప్రోగ్రెస్ అయితే చూసిన. సో ఇది కంప్లీట్లీ సేఫ్. సో ఇంకొంతమంది ఏం చెప్తారంటే క్రియాటిన్ వాడితే కిడ్నీలు పోతాయి, అది న్యాచురల్ సప్లిమెంట్ కాదు, అది ఇది అని చెప్తారు. సో అలాంటిది ఏమీ లేదు. మీకు ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం కానీ హెయిర్ ఫాల్ ప్రాబ్లం కానీ ఉంటే తీసుకోకండి లైట్. మీకు ఒకవేళ ఏమీ లేదు, స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామంటే డెఫినెట్గా మంచి సప్లిమెంట్, మార్కెట్లో మంచి తక్కువ ప్రైస్లో దొరికే బెస్ట్ సప్లిమెంట్ బేసికల్లీ క్రియాటిన్ అనేది. సో మంచి ప్రోగ్రెస్ ఉంటుంది. సో క్రియాటిన్ ఎందుకు తీసుకుంటాము అంటే దానికి మెయిన్ రీజన్ వచ్చేసి మన బాడీలో ఆల్రెడీ క్రియాటిన్ ఉంటుంది, ఇంత పర్సంటేజ్ అని ఆల్రెడీ అది మజిల్స్లో స్టోర్ అయి ఉంటుంది. బట్ మన బాడీ ప్రొడ్యూస్ చేసేది సరిపోదు అన్నమాట. బేసిక్గా మనం చేసే వర్కౌట్స్కి, మనం చేసే హై పర్ఫార్మెన్స్ ఎక్సర్సైజులకి సరిపోదు. సో ఆ సరిపోని టైంలో ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి క్రియాటిన్ అనేది వాడతాం అనమాట మనం. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ గ్యాప్ ఫిల్ అవుతుంది, నువ్వు వర్కౌట్ చేసేటప్పుడు మంచి స్ట్రెంత్ ఉంటుంది, అన్ని మజిల్ రికవరీలో మంచి హెల్ప్ అవుతుంది అనమాట బేసిక్గా. సో నీ బాడీలో నెక్స్ట్ ఏటీపీ రీజనరేషన్కి కూడా మంచి హెల్ప్ అవుతుంది. సో దానివల్ల మంచి ఎనర్జీ అనేది మజిల్స్కి సప్లై అవుతూ ఉంటుంది. సో రికవరీ బాగుంటుంది, స్ట్రెంత్ బాగుంటుంది. సో ఇది కంప్లీట్లీ సేఫ్. తీసుకుందాం అనుకుంటున్న వాళ్ళు డెఫినెట్గా తీసుకోండి. అలా నీకు తీసుకుంటే ఏం అద్భుతాలు జరిగిపోవు. ఇది తీసుకుంటూ డైట్ తీసుకుంటూ మంచి జిమ్కి వెళ్తూ డైలీ కన్సిస్టెంట్గా ఉంటే మంచి రిజల్ట్స్ అయితే పక్కా కనిపిస్తాయి. సో దీని మీద ఏంది, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఎంత వాటర్లో కలుపుకోవాలని ఏమన్నా డౌట్లు వస్తే కామెంట్ చేయండి, ఒక వీడియో చేసి సపరేట్గా పెట్టేద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.